నమస్కారం. ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మూడవ విడత ఎన్నికలు జరిగే గ్రామాల్లో ముగిసిన ప్రచారం. పలు గ్రామాల్లో పర్యటించిన ఎస్పీ అఖిల్ మహాజన్ ఎన్నికల నియమావళిని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టీకరణ. గ్రామాభివృద్ధి లక్ష్యంగా కేంద్రం విధానాలు. రెండవ విడతలో గెలిచిన బీజేపీ అభ్యర్థులను ఘనంగా సత్కరించిన ఎమ్మెల్యే పాయల్ శంకర్ గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచన. ప్రజాహితమే లక్ష్యంగా అనునిత్యం పాటుపడాలి. సర్పంచులుగా విజయం సాధించిన బీఆర్ఎస్ అభ్యర్థులకు మాజీ మంత్రి జోగురామన్న సూచన. పార్టీ కార్యాలయంలో పలువురికి ఘన సత్కారం. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతూ వ్యాధులకు దూరంగా ఉండాలి. శిక్షణ కార్యక్రమంలో డిఎంఎండ్హెచ్ఓ నరేందర్ రాథోడ్ వెల్లడి. హెచ్పివి వ్యాక్సినేషన్పై వైద్య సిబ్బందికి అధికారుల విస్తృత సూచనలు. మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో పూర్తయ్యేలా సహకరించాలని, ఎన్నికల వేళ నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ అఖిల్ మహాజన్ స్పష్టం చేశారు. తలమడుగు మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం పర్యటించి గ్రామస్తులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. జిల్లాలో మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిష్పక్షపాతంగా నిర్వహించాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. సోమవారం తలమడుగు మండలంలోని సుంకిడి, తలమడుగు, బరంపూర్, కజ్జర్ల, దేవాపూర్ తదితర గ్రామాల్లో పర్యటించి స్థానికులకు పలు సూచనలు చేశారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపిన ఎస్పీ అందుకు అనుగుణంగా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలను పూర్తి చేయాలన్నారు. ఎన్నికలలో రెచ్చగొట్టే వ్యాఖ్యలను చేయకూడదని, సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులను పెట్టిన వారిపై పోలీసులు చర్యలు తప్పవన్నారు. గొడవలకు, అల్లర్లకు దూరంగా ఉండాలని, ఎలాంటి పరిస్థితిలోనైనా డయల్ 100 ద్వారా పోలీసు సహాయాన్ని సంప్రదించాలని తెలిపారు. ఎన్నికల అనంతరం విజయోత్సవ ర్యాలీలు నిర్వహించకూడదని, టపాకాయలను వెలిగించకూడదని తెలిపారు. ఎన్నికల సమయంలో కేసులు నమోదు చేయబడిన తర్వాత యువత భవిష్యత్తు సక్రమంగా ఉండదని, సమస్యలు సృష్టించే వారిని బైండోవర్ చేయడం జరిగిందన్నారు. మొదటి, రెండవ విడతలో దాదాపు 140 మందిపై 60 కేసులు నమోదు అయినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో రూరల్ సిఐ కె ఫణిధర్, ఎస్ఐలు డి రాధిక, జీవన్ రెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎలక్షన్ పోలింగ్ లొకేషన్ అనేది కూడా ఈ సెంటర్లో ఉంది. పబ్లిక్ రాదు, పబ్లిక్ రాకపోవడం కూడా జిల్లా ఎస్పీ శ్రీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ గారు మీ అందరిని ఉద్దేశించి ఎలక్షన్ కోడ్కి సంబంధించి కొన్ని సూచనలు చేయడానికి మన సుపిరి గ్రామం రావడం జరిగింది. ఎలక్షన్స్ చాలా బాగానే మంచిగా నడుస్తున్నాయి, జిల్లాలో పీస్ఫుల్ గా నడుస్తున్నాయి. మీరు అందరు లోకల్ పీపుల్ చాలా మంచి సపోర్ట్ చేస్తున్నారు పోలీస్ వారికి. ఫేజ్ 1, ఫేజ్ 2 చాలా బాగానే జరిగినాయి. అట్లాగే కూడా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఫేజ్ 3 తలమడుగు, సుంకడి, దేవాపూర్, బస్నపూర్, లోకల్ తలమడుగు, ఇక్కడ కూడా దేవాపూర్, ఇక్కడ అన్ని మంచిగా. సో ఇప్పుడు నేనంటే ఎందుకు వచ్చానంటే, ఇప్పుడు కొన్ని తప్పులు కొంతమంది చేస్తున్నారు, దానివల్ల వాళ్ళపైన కేసు నమోదు అవుతున్నాయి. నాకు ఏం ఇష్టం లేదు మీ పైన కేసు చేయాలి, బట్ ఎలక్షన్ చట్టం అట్లా ఉంటుంది, మనం బలవంతంగా కేసు చేయాల్సి వస్తుంది. ఉదాహరణ ఇస్తాను. ఇప్పుడు నాకు ఈ చూడలు ఒక ఆడియో వైరల్ అవుతుంది, విన్నారా? దట్ నేను డబ్బులు ఇచ్చాను, మళ్ళీ నాకు రిటర్న్ ఇవ్వు, విన్నారా? ఇప్పుడు ఆమె పైన కేసు అవుతుంది. అట్లా చాలా చాలా కేసెస్ అయినాయి. సో మీ పైన కేసు చేయాలంటే నాకు అస్సలు ఇష్టం లేదు, బట్ ఎలక్షన్ చట్టం అట్లా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే 100 మీటర్స్ 200 మీటర్స్ లో మీరు గ్యాదర్ అయితే 5 కంటే ఎక్కువ మంది, మళ్ళీ కేసు నమోదు అవుతుంది. మీరు ఏమైనా డబ్బులు లేకపోతే లిక్కర్ పంపితే అంటే పంచుకుంటే, మళ్ళీ ఎవరైనా ఫోటో తీస్తే కూడా ఫోటో పైన కూడా కేసు అవుతుంది. ఇప్పుడు నిన్న అయినాయి మా వాళ్ళలో 2-3 కేసు అయినాయి. అట్లా వాళ్ళు ఎవరైనా ఫోటో అనేది పంపించారు, అట్లా క్యాష్ ఇస్తున్నారు, ఒక కేసు అయింది. అది బట్ ఇంత లోపల సెలబ్రేట్ చేయాలి. మళ్ళీ మీరు బయట ర్యాలీ తీస్తే, హోలీ ఆడితే, పటాకాలు పెడితే మళ్ళీ దానికి కూడా కేసు అవుతుంది. ఎవరైనా కూడిపోయిన క్యాండిడేట్ దగ్గర పోయి గురువా చేస్తే మళ్ళీ కేసు నమోదు అవుతుంది. ఒక్కసారి ఈ ఎలక్షన్ కేసు ఏంటంటే ప్రతి ఎలక్షన్ లో ఇప్పుడు మళ్ళీ త్వరగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఉండొచ్చు, మళ్ళీ ఎప్పుడైనా నెక్స్ట్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ వస్తుంది, ఎంపీ ఎలక్షన్స్ వస్తుంది, మళ్ళీ అప్పుడు కూడా మీకు ప్రతిసారి పిలిచి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టి బైండ్ ఓవర్ చేయడం ఉంటుంది. మళ్ళీ అది మీ అందరికీ ఇబ్బంది. సో అందువల్ల నేనేంటి అంటే ముందు మీ అందరికీ అవేర్నెస్ చేస్తాము, చైతన్యం చేస్తాము, దట్ అన్ని చట్టం మీరు ఫాలో చేస్తే చాలా బాగుంటుంది. సో దయచేసి అందరి పోలీస్ కి, లోకల్ పోలీస్ కి సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఆల్రెడీ 1 అయిపోయింది,
మీకు ఇప్పుడు ఇది సైలెన్స్ పీరియడ్ స్టార్ట్ అయింది, సాయంత్రం 5 నుంచి మీకు అది స్టార్ట్ అవుతుంది, అన్ని షాప్స్ లిక్కర్ షాప్స్ కూడా బంద్ అవుతుంది. దాని తర్వాత 5 గంటల తర్వాత 144 అమలు అవుతుంది. మీరు బయట పోవడానికి లేదు, బయట అనవసరంగా తిరగడానికి లేదు. దయచేసి మీ ఏమైనా పని ఉంటే రండి, బయట రండి, పని చేసి వెళ్ళిపోండి. కాకుండా నెక్స్ట్ ఓటింగ్ రోజు 7 to 1 ఓటింగ్ చేసి మళ్ళీ ఓట్ చేసి ఇంటికి పోవాలి. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం విశేష కృషి చేస్తోందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన బీజేపీ అభ్యర్థులను సోమవారం ఘనంగా సత్కరించారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సంబరాలలో పార్టీ నేతలు పాల్గొనగా సర్పంచ్లను సత్కరించి అభినందనలు తెలియజేశారు. బీజేపీ రాష్ట్ర నాయకుల సహకారంతో కేంద్రం నుండి ప్రత్యేక నిధులను మంజూరు చేయించి గ్రామ పంచాయతీల అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. రెండవ విడత పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థులను సోమవారం ఘనంగా సత్కరించారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సర్పంచ్లను శాలువా పూలమాలలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. అంతకుముందు నేతలు ఎమ్మెల్యేను భుజాలపై ఎత్తుకొని నృత్యాలు చేస్తూ సందడి చేశారు. బీజేపీ జెండాలను చేతపట్టుకొని నినాదాలతో హోరెత్తించారు. కార్యక్రమంలో నాయకులు దయాకర్, సంతోష్, కార్తీక్, సన్నీ, జోగురవి, దినేష్ మటోలియా, లాలా మున్నా, దత్తు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలు బీజేపీ బలపరిచిన అభ్యర్థులను ఆశీర్వదించి పెద్ద ఎత్తున సర్పంచులుగా గెలిపించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గెలిచిన సర్పంచులు రాజకీయాలతో సంబంధం లేకుండా పంచాయతీ పరిధిలోని ప్రజలందరి అభివృద్ధికి, సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. పంచాయతీ ఎన్నికలను స్ఫూర్తిగా తీసుకొని రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ, కౌన్సిలర్ ఎన్నికల్లో సైతం ప్రజలందరూ బీజేపీ అభ్యర్థులను బలపరచాలని పిలుపునిచ్చారు. ఓడిన అభ్యర్థులు సైతం ఎలాంటి అధైర్యానికి గురి కావద్దని, ప్రజాసేవలో ఉండాలని సూచించారు. కేంద్రం నుండి గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి 3,000 కోట్ల రూపాయలు మంజూరు కానున్నాయని తెలిపారు. వాళ్ళందరినీ కూడా నిండు మనస్తో ఆదిలాబాద్ ప్రజలంతా కూడా ఆశీర్వదించినందుకు ఆదిలాబాద్ గ్రామీణ ప్రాంత ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, నిన్న సర్పంచులుగా, ఉప సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా గెలిచినటువంటి భారతీయ జనతా పార్టీ మద్దతుదారులందరికీ కూడా, సర్పంచులందరికీ పేరు పేరున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు. ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో 54 స్థానాలు భారతీయ జనతా పార్టీ మద్దతుదారులను గెలిపించడం, మరి అదేవిధంగా జిల్లాలో అత్యధిక స్థానాలు ఈరోజు భారతీయ జనతా పార్టీ మద్దతుదారులను గెలిపించినందుకు కేంద్ర ప్రభుత్వం నుండి ఈరోజు గ్రామీణ ప్రాంతంలో నిధులు ఇస్తున్నటువంటి విషయాన్ని గ్రామీణ ప్రాంత ప్రజలంతా కూడా ఈ ఆదిలాబాద్ జిల్లాలో అర్థం చేసుకున్నారు. ఇప్పటికే 3,000 కోట్ల రూపాయలు రేపో మాపో కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతం అభివృద్ధికి నిధులు కూడా విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నది. ఈ సందర్భంగా అనేక సంవత్సరాలుగా నాకు అండదండగా ఉంటూ ఈరోజు ఆదిలాబాద్ ప్రజలు కష్టపడ్డటువంటి ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్తను డబ్బులు లేకున్నప్పటికీ, అధికార పార్టీ విపరీతమైనటువంటి ఒత్తిళ్లు ఉన్నప్పటికీ ఈరోజు ప్రజలు దేనికి భయపడకుండా మిగతా దగ్గర 2 కాంగ్రెస్, టీఆర్ఎస్ 2 పార్టీలు కలిసి కుమ్మక్కైనా కూడా నిక్కచ్చిగా ఊరుకు 5 ఉన్నా కూడా బలంతో, ధైర్యంతో పోరాటం చేసి గెలిచి వచ్చినటువంటి నా సహచర భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రజాక్షేత్రంలో ఉంటూ వారి సమస్యల సాధనే ధ్యేయంగా పనిచేయాలని మాజీ మంత్రి జోగురామన్న అన్నారు. రెండవ విడత ఎన్నికల్లో గెలిచిన బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను సోమవారం పార్టీ కార్యాలయంలో సత్కరించి అభినందనలు తెలియజేశారు. పల్లెల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల పట్ల విశేషమైన ఆదరణ లభించిందని, ఇదే స్ఫూర్తితో స్థానికంగా నెలకొన్న సమస్యల సాధనకు పాటుపడాలని సూచించారు. ఎన్నికల్లో గెలుపోటములతో సంబంధం లేకుండా ప్రజల మధ్యన ఉంటూ వారి సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేయాలని, ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రత్యేక గుర్తింపు సాధించాలని మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న అన్నారు.
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన పలువురు బీఆర్ఎస్ అభ్యర్థులను సోమవారం ఆయన ఘనంగా సత్కరించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని చాందాటి గ్రామ సర్పంచ్గా విజయం సాధించిన మంజుష, అఖిలేష్తో పాటు వార్డు సభ్యులను శాలువా, పూలమాలలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల్లో విజయం సాధించిన స్ఫూర్తితో గ్రామాభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలని ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగురామన్న సూచించారు. ప్రజాసేవకు పునరంకితమై భవిష్యత్తులో మరిన్ని శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటిందని, పల్లెల్లో పార్టీకి విశేషమైన ఆదరణ లభించిందని అన్నారు. మారుతున్న జీవన శైలితో వ్యాధులు వస్తున్న నేపథ్యంలో ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలని డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్ సూచించారు. మహిళలు, బాలికల్లో వచ్చే సర్వైకల్ క్యాన్సర్ నివారణకు అందించే వ్యాక్సినేషన్తో పాటు కుష్ఠవ్యాధి గుర్తింపు సర్వేపై వైద్యాధికారులు, సిబ్బందికి ఏర్పాటు చేసిన శిక్షణను ఆయన ప్రారంభించారు. మహిళలు, బాలికల్లో వచ్చే సర్వైకల్ క్యాన్సర్ నివారణకు ప్రభుత్వం ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తోందని డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్ తెలిపారు. సోమవారం డిఎంఎన్హెచ్ఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని పలు అంశాలపై వైద్య సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. హెచ్పివి వ్యాక్సినేషన్తో పాటు కుష్ఠవ్యాధి గుర్తింపు క్యాంపెయిన్ గురించి పిహెచ్సి వైద్యులు, సిబ్బందికి శిక్షణ నిర్వహించారు. సర్వేలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వ్యాక్సినేషన్ తదితర అంశాలపై సూచనలు చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ సాధన, జిల్లా మలేరియా అధికారి శ్రీధర్, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ వైసి శ్రీనివాస్, టీబీ నివారణ అధికారి డాక్టర్ సుమలత, వైద్యులు, ఎంఏ లాచి, ఫార్మాసిస్టులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్ మాట్లాడుతూ సర్వైకల్ క్యాన్సర్ నివారణకు గాను ప్రభుత్వం హెచ్పివి వ్యాక్సినేషన్ చేస్తోందని, 14 నుంచి 15 సంవత్సరాల లోపు బాలికలకు తప్పనిసరిగా వ్యాక్సిన్ను ప్రతి పిహెచ్సిలో ఇవ్వాలని సూచించారు. జిల్లాలో 62 మంది సర్వైకల్ క్యాన్సర్తో బాధపడుతున్నట్లు రిమ్స్ వైద్యులు నిర్ధారించారని, అందులో పలువురికి రిమ్స్లోనే చికిత్సలు అందిస్తున్నారన్నారు. మారుతున్న జీవన శైలితో వ్యాధులు వస్తున్న నేపథ్యంలో ఆరోగ్యపరంగా జాగ్రత్తలు పాటించాలన్నారు. కుష్ఠవ్యాధి గుర్తింపు సర్వే నేపథ్యంలో గతంలో జరిగిన పొరపాట్లను పునరావృతం చేయకుండా సర్వేను పూర్తి చేయాలని సూచించారు. మనం 2 విషయాల మీద మనం ఇక్కడ ట్రైనింగ్ కోసం అందరికీ పిలవడం జరిగింది. ముఖ్యంగా హ్యూమన్ పాపిలోమా వైరస్ వ్యాక్సిన్ అనేది దానికి మనం కొత్తగా మన తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు ఇంట్రొడ్యూస్ చేస్తుంది. దాని గురించి మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ నెల 18 నుంచి 31 రోజు వరకు, అంటే ఈ 14 డేస్ ఎల్సిడిసి, ఇది మీరు అందరు ఇంతకుముందు కూడా చేశారు. లెప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపెయినింగ్ అనేది మనం ఈ నెల 18 నుంచి చేస్తాము. సో ఈ 2 విషయాల మీద మీ అందరం ఇక్కడ గ్యాదర్ కావడం జరిగింది. సో ముఖ్యంగా హ్యూమన్ పాపిలోమా వైరస్ అంటే ముఖ్యమైన అంటే సర్వైకల్ క్యాన్సర్కి ఇది ఈ వైరస్ తోటి మనకి అన్నిటికంటే ఎక్కువ క్యాన్సర్ వచ్చేది టాప్లో 2వ కార్సినోమా బ్రెస్ట్ అయితే అయింది, తర్వాత 2nd కార్సినోమా సర్వీక్స్తో తోటి చాలామంది చనిపోవడం జరుగుతున్నది అని చెప్పేసి, ఇది ముఖ్యంగా ఎవరైతే 14th బర్త్డే కంప్లీట్ చేసుకొని 15th కాకముందు, అంటే 14th నుంచి 15th ముందు ఉన్న వాళ్ళకి క్యాంపెయినింగ్ మోడ్లో డైలీ మనం ఎట్లయితే మామూలుగా శనివారం తర్వాత బుధవారం మనం ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ చేస్తాము, అలా కాకుండా డైలీ మోడ్లో ఇది 14th కంప్లీట్ అయిన తర్వాత 15th లోపు ఉన్న వాళ్ళకి సింగిల్ డోస్ ఇవ్వడం జరుగుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది కొత్తగా మనం ప్రవేశపెడుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఆ డోస్లో ఇస్తేనే మనకు చాలామంది స్త్రీలు, మహిళలు కార్సినోమాతో చనిపోతున్నారు. అది ఇవ్వడమే కాకుండా దాని గురించి మీరు అవగాహన కూడా కల్పించాలా. ఎట్లా అవగాహన కల్పిస్తారు? ఎవరికైనా క్రానిక్ డిసీజెస్ ఉన్నా, వైట్ డిశ్చార్జ్ ఉన్నా కూడా, ఏదైనా గర్భసంచి గురించి ఏదైనా బ్లీడింగ్ ఎక్కువ అయినా కూడా, తర్వాత ఎవరైతే పోస్ట్ మ్యానుఫ్యాక్చర్ బ్లీడింగ్ అయినా, వీళ్ళందరికీ మనకు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అలాగే క్యాన్సర్ కోసం ట్రీట్మెంట్ కూడా మనకు రిమ్స్లో 2nd డోసు, 1st డోసు అక్కడ తీసుకొని 2nd డోసు మనకు ఏదైతే కీమోథెరపీ మన రిమ్స్లోనే మనం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మన ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు చాలా ఇది శుభవార్త. ఎవరైతే క్యాన్సర్తో బాధపడుతున్నారో వాళ్ళకి ఇక నుంచి హైదరాబాద్ పోకుండా మనం ఆదిలాబాద్లోనే 2nd డోస్ నుంచి ఇక్కడ మనం స్పెషల్గా ఇప్పటికే మనకు 15 మంది 15 మెంబర్స్ క్యాన్సర్ బాధితులకు మనకు ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది.
ఇప్పుడు క్యాన్సర్ వ్యాధులు మన జిల్లాలో ఇప్పటివరకు ఏదైతే మన రిమ్స్ డాటా ప్రకారం 62 మంది సర్వైకల్ క్యాన్సర్తో బాధపడుతున్నారు. సో వాళ్ళందరికీ కూడా మనం ట్రీట్మెంట్ ఇవ్వాలి. సో ఇంతకుముందు కూడా మెడికల్ ఆఫీసర్ చెప్పాము, మీ లైన్ లిస్ట్ అనేది ఎక్కడ ఉందో క్యాన్సర్, ఆల్ క్యాన్సర్స్ ఏ క్యాన్సర్ ఉన్నా కూడా వాళ్ళందరినీ మాకు లైన్ లిస్ట్ ఇస్తే మన రిమ్స్ ద్వారా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. సో అలాగే మన ఎల్సిడిసి లాస్ట్ టైం మనము గత ప్రతి సంవత్సరం మనం లెప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంప్ చేస్తున్నాము. దీనికోసం 1002 టీమ్స్ చేయడం జరిగింది. సో ఇది ముఖ్యంగా మార్నింగ్ 6 to 9 మధ్యలో చేయాలి. సో గత సంవత్సరం మేము ఇక్కడ ఆల్ సూపర్వైజర్ దయచేసి గమనించండి, గత సంవత్సరం జరిగిన లోపాలు ఈసారి జరగకుండా చేయడానికే మన ఇక్కడ మీటింగ్. ఎందుకంటే ప్రతి సంవత్సరం మీరు చేస్తారు, కానీ అందులో గ్యాప్స్ ఏమైతే ఉన్నాయో ఆ గ్యాప్స్ ముఖ్యంగా ఐడెంటిఫై చేసుకొని, అది కాకుండా ముఖ్యంగా మీరు ఏదైతే హౌస్ నంబర్ దగ్గర ఎక్కడ వేస్తారు చూడండి, అక్కడ మాకు హౌస్ నంబరింగ్ కానీ అవి సరిగా వేయడం లేదు. ఎందుకంటే మనకు ఇక్కడ సెంట్రల్ నుంచి టీమ్ వెరిఫికేషన్ కూడా వస్తుంది దీనికోసం. సో హౌస్ నంబరింగ్ అయితే ఏంటి, తర్వాత రిపోర్టింగ్, డైలీ రిపోర్టింగ్ సిస్టమ్ కావాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఆదిలాబాద్ పట్టణాన్ని అభివృద్ధి పథంలో నడుపుతామని ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు. పట్టణంలోని దస్నాపూర్ పాత జాతీయ రహదారి నుండి కేఆర్కే కాలనీ వరకు నిర్మిస్తున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులను సోమవారం ఆయన ప్రారంభించి నిర్దేశిత సమయంలో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఆదిలాబాద్ పట్టణంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి ప్రజలకు ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు. పట్టణంలోని దస్నాపూర్ పాత జాతీయ రహదారి నుండి కేఆర్కే కాలనీ వరకు 10.5 కోట్ల రూపాయల టీయూఎఫ్ఎల్డీసీ నిధులతో రహదారి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. సోమవారం బీటీ రోడ్డు నిర్మాణ పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ భరత్, హిందూ ఉత్సవ సమితి అధ్యక్షులు హనుమాన్లు, నాయకులు జోగురవి, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పట్టణంలో అభివృద్ధి పనులను చేపడుతున్నట్లు తెలిపారు. వర్షాల కారణంగా రోడ్డు నిర్మాణ పనులు కొంత ఆలస్యంగా ప్రారంభమయ్యాయని, 300 కోట్ల రూపాయల నిధులతో అండర్ డ్రైనేజ్ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ ద్వారా మరో 600 కోట్ల పనులకు ప్రతిపాదనలు పంపించామని, నిధులు మంజూరైతే రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన పట్టణంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. విలీన కాలనీలో వసతుల కల్పనకు ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ఆదిలాబాద్ పట్టణంలో దాదాపు 11 కోట్ల రూపాయలతో టీయూఎఫ్ఐడిసి నిధులతో బీటీ రోడ్లు, అదేవిధంగా సీసీ రోడ్లు, మురికి కాలువల నిర్మాణం, వర్షాకాలం కొంత పనులకు ఆటంకం కలిగింది. తిరిగి ఆ పనులన్నీ కూడా పూర్తి చేసే విధంగా ఈరోజు బీటీ రోడ్డు పనులు ఇక్కడ దస్నాపూర్ నుండి కేఆర్కే కాలనీ వరకు బీటీ రోడ్డు పనులను కూడా ప్రారంభించడం జరిగింది. వెనుకబడ్డటువంటి ఆదిలాబాద్ అనే పేరు నుండి అభివృద్ధి చెందుతున్నటువంటి ఆదిలాబాద్గా ఈ పట్టణాన్ని తీర్చిదిద్దాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికీ అమృత్ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వ నిధులతో 300 కోట్ల రూపాయలతో ఈ పట్టణంలో పనులు జరుగుతూ ఉన్నాయి. మరో 1800 కోట్ల రూపాయలు మొన్ననే మంజూరు తీసుకురావడం జరిగింది. ఇంకొక 600 కోట్ల రూపాయలతో అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం జరిగింది. ఇప్పుడు అవి కేంద్ర క్యాబినెట్లో చర్చకున్నటువంటి సందర్భం. ఒక పక్క ఆదిలాబాద్లో ఎయిర్పోర్టు మంజూరు చేసుకోవడం, మరోపక్క ఎయిర్ ఫోర్స్ ట్రైనింగ్ సెంటర్ని కూడా మంజూరు చేసుకోవడం, రేపో ఎల్లుండో మంజూరుకి సిద్ధంగా ఉన్నటువంటి ఆదిలాబాద్ టు ఆర్మూర్ రైల్వే లైన్ కూడా మంజూరు దశలో ఉంది. ఈ రకంగా అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈ ఆదిలాబాద్ పట్టణంలో జరుగుతూ ఉన్నాయి. నా ఆలోచన అంతా ఒకటే, ఈ తెలంగాణ రాష్ట్రంలోనే ఒక ఆదర్శ పట్టణంగా ఆదిలాబాద్ను తీర్చిదిద్దాలని, ఆదిలాబాద్కు ఉన్నటువంటి గొప్ప అవకాశాలని సరైన రీతిలో వినియోగించుకోవాలని ఈ సందర్భంగా ఆదిలాబాద్ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తాం. జరుగుతున్నటువంటి అభివృద్ధిలో కూడా మీ భాగస్వామ్యం అవసరం. ఎక్కడైనా ఎంక్రోచ్మెంట్, చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా ఉంటే ప్రజలు దానికి సహకరించాలి. ఆదిలాబాద్లో అనేక సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి ఆర్ఓబి కూడా మొన్ననే 84 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకురావడం జరిగింది. గత ప్రభుత్వం నిధులు విడుదల చేయని కారణంగా ఆ నిధులన్నింటి కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచే 100% నిధులు తీసుకొచ్చిన
రేపు ఎల్లుండో ఆ యొక్క ఆర్ఓబి పనులు కూడా పూర్తి చేసేటటువంటి ప్రారంభించడానికి ప్రయత్నం చేస్తా. నాకు ఇచ్చినటువంటి మీరు ఇచ్చినటువంటి ఈ అవకాశం వల్ల ఆదిలాబాద్ అభివృద్ధికి ఎక్కడ ఈ అవకాశం దొరికినా నేను పూర్తిగా ప్రయత్నం చేస్తున్నా. ఈ అభివృద్ధిలో మీరు కూడా భాగస్వామ్యం కావాలి. ప్రతి ఒక్కరు కూడా సలహాలు సూచనలు ఇవ్వండి. తెలంగాణ రాష్ట్రంలోనే ఆదిలాబాద్ అసెంబ్లీని ఒక ఆదర్శంగా ఒక మోడల్గా మనమంతా కలిసి తీర్చిదిద్దుతామని సందర్భంగా బంగారుగూడలోని అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని అనుకుంటలో పల్లకి ఊరేగింపు చేపట్టారు. స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని పల్లకిలో ఉంచి ప్రధాన వీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు. భక్తుల గోవింద నామస్మరణతో ఆ ప్రాంతం మారుమోగింది. బంగారుగూడలోని అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవోపేతంగా నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు నరేష్ తెలిపారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని సోమవారం అనుకుంటలోని శివ మార్కండేయ మందిరం నుండి పల్లకి సేవ నిర్వహించారు. స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని పల్లకిలో ఉంచి ప్రధాన వీధుల గుండా ఊరేగింపు చేపట్టగా గోవింద నామస్మరణతో పరిసర ప్రాంతాలు మారుమోగాయి. డప్పు చప్పుల నడుమ పల్లకి శోభాయాత్ర కొనసాగింది. మహిళలు మంగళహారతులతో ముందుకు నడవగా గోవింద నామస్మరణ చేస్తూ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్, ఆలయ కమిటీ సభ్యులు వెంకటేష్, మహేందర్ రెడ్డి, రాజుల శంకర్, రాజు, ప్రమోద్, స్వామి, విశాల్, ప్రశాంత్, శంకర్ పటేల్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు ఆలయ అర్చకులు నరేష్ మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు జాతర ఈ నెల 19వ తేదీన ప్రారంభం కానుందని, 21వ తేదీ వరకు వేడుకలు కొనసాగుతాయని తెలిపారు. చివరి రోజు స్వామివారి కళ్యాణ మహోత్సవం, మహా అన్నదానం ఉంటుందని పేర్కొన్నారు. ఆధ్యాత్మిక వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. మన అలవేలు మంగ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం, మన బంగారుగూడ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో విశేషంగా ధనుర్మాసాన్ని పురస్కరించుకొని బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ప్రారంభమైన ఈరోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా అనుకుంట గ్రామంలో స్వామివారి యొక్క పల్లకి సేవ కార్యక్రమం అత్యంత వైభవపేతంగా నిర్వహించుకోవడం జరిగింది. అట్లాగే బ్రహ్మోత్సవాల భాగంగా 19 నుంచి స్వామివారి యొక్క దేవాలయంలో కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయి. 19వ తారీఖు గణపతి పూజ, పుణ్యవాచనం, తర్వాత విశేష మండప ఆరాధనలు ఇవన్నీ కూడా జరుగుతాయి. అట్లాగే మనకు 20వ తారీఖు రోజు శనివారం రోజు స్వామివారికి అష్టోత్తర కలశాభిషేకం, అంటే 18 కలశాలతో స్వామివారికి విశేష అభిషేకం ఉంటుంది. అట్లాగే ఆ రోజు లక్ష్మీ గణపతి సుదర్శన హోమాలు కూడా ఉంటాయి. అట్లాగే స్వామివారి దేవాలయంలో గరుడ కళ్యాణం, గరుడ ప్రసాదం, సంతానము కళ్యాణంలో ఇబ్బందికరంగా సర్పదోష పీడితులకు ఈ యొక్క గరుడ ప్రసాదం స్వీకరించిన సంతాన కళ్యాణ యోగం కలుగుతుంది శాస్త్రబద్ధం. అట్లాగే విశేషంగా 21వ తారీఖు ఆదివారం రోజు స్వామివారికి విశేషమైనటువంటి కళ్యాణ ఘట్టం ఉంటుంది. కళ్యాణానంతరం అన్నప్రసాద కార్యక్రమం ఉంటుంది. ఈ యొక్క కార్యక్రమంలో చుట్టుపక్కల గ్రామస్తులు కానీ అట్లాగే నగరవాసులందరూ కూడా పాల్గొని విశేషంగా జరుగుతాయి ఈ కార్యక్రమం. అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహం పొందగలరు. నమో వెంకటేశాయ. కప్పర్ల గ్రామంలో ఉప సర్పంచ్ ఎన్నిక ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదని నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యులు ఆరోపించారు. 12 మందిలో 7గురి ప్రమేయం లేకుండానే ఉప సర్పంచ్ ఎన్నిక జరిపారని స్థానిక డిపిఓ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఉప సర్పంచ్ ఎన్నికను వెంటనే ప్రజాస్వామ్యాన్ని కలెక్టర్ గారు ప్రజాస్వామ్యాన్ని క్రమంగా ఎన్నుకోబడిన ఉప సర్పంచ్ ఎన్నికను కప్పాల గ్రామంలో 14వ తారీఖు రోజు
ఏదైతే ఎన్నికలు నిర్వహించబడ్డాయి సర్పంచ్ ఎలక్షన్కి సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ మొత్తం ముగిసిన తర్వాత వార్డు మెంబర్లు అందరూ 12 వార్డు మా గ్రామంలో 12 వార్డు సభ్యులు 12 వార్డు సభ్యులకు సంబంధించి రూమ్లో పెట్టేసిన తర్వాత ఎవరైతే సర్పంచ్ అభ్యర్థి గెలిచిండో వాళ్ళకి 5 వార్డు మెంబర్లు మాత్రమే ఉన్నారు. ఇక్కడ ఎవరైతే 7 అభ్యర్థులు గెలిచిండ్రో ఈ 7 కలిసి మేము ఉప సర్పంచ్ ఎన్నిక అవుతామని చెప్పి వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఆల్రెడీ నిర్ణయించుకున్నటువంటి వాళ్ళ నిర్ణయాన్ని కాదనకుండా రిటర్నింగ్ ఆఫీసర్ ఏం చేసిందంటే గెలిచిన అభ్యర్థులు చేతులు లేపునంటే ఇలా అక్షరాస్యతలు చదువుకున్న వాళ్ళు ఎవరు లేరు, అంతా నిరక్షరాస్యులు. పాపం అందులో నుంచి ఈ అమ్మాయిని ఎవరైతే పోగులు అనసూయ అనే అమ్మాయిని మిస్గైడ్ చేసేసి నువ్వు చేతి లేపనగానే చేతి లేపేయంగానే ఉప సర్పంచ్ ఎన్నిక కాబడ్డదని చెప్పిండు. తర్వాత ఈ వార్త ఏమైందంటే గ్రామంలో ఉప సర్పంచ్ మీ దాంట్లోకి వెళ్ళాలి కదా మీ దాంట్లోకి వెళ్ళి కాదా అనేసరికి వీళ్ళందరూ మళ్ళీ డైలామాలో పడ్డారు. డైలామాలో పడేసి ఈరోజు పంచాయతీ అధికారి దగ్గరికి వచ్చేసి వివరణ కోరినాం ఎట్లా ఉంటుంది అనేది. పంచాయతీ అధికారి గారు మాకు కరెక్ట్ గైడ్ చేసిండ్రు. ఎందుకంటే ఈ నామినే ఏదైతే ఎన్నిక కాబడ్డ 7 కూడా వీళ్ళందరూ మూకుగా మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడ్డాం కాబట్టి ప్రజాస్వామ్యబద్ధంగానే ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహించాలని చెప్పి కోరినప్పటికీ ఇప్పుడు ఏదైతే రిటర్నింగ్ ఆఫీసర్స్ ఎవరైతున్నారో ఇప్పుడు ఏదైతే ప్రమాణ స్వీకారం ఏదైతే ఉంటుందో ప్రమాణ స్వీకారం రోజు మేము అవకాశం ఇస్తున్నాం. ఆ రోజు వీళ్ళకి ఉప సర్పంచ్ ఇస్తారా లేదన్నా చూస్తాం. ఒకవేళ ఉప సర్పంచ్ ఎన్నిక మాత్రం చేయలేకపోతే వీళ్ళు ప్రమాణ స్వీకారం కూడా చేయమని చెప్పి అధికారి గారికి కూడా చెప్పడం జరిగింది. తర్వాత ఎలక్షన్ పిటిషన్ న్యాయబద్ధంగా ఏదైతే ఎలక్షన్ పిటిషన్ ఉంటుందో అది కూడా వేస్తాం. దీని మీద ఖచ్చితంగా పోరాడతాం. ఏదైతే సర్పంచ్ కోరంకి సంబంధించి అంటే సంపూర్ణమైనటువంటి ఉండదు కాబట్టి పంచాయతీరాజ్ చట్టం ప్రకారమే మేము అడుగుతున్నాం ఏ విధంగా ఎన్నిక చేయబడ్డారు అధికారులు దానికి వివరణ ఇవ్వాలా. 25 తారీఖు దాకా కలెక్టర్ డిసిషన్ కోసం ఆగుతాం. ఎందుకంటే మేము కూడా ఎలక్షన్ అయ్యే వరకు ఆగుతాం. ఆగిన తర్వాత మా అభ్యర్థులందరూ కలిసి తర్వాత ఏం డిసిషన్ తీసుకుంటామన్న తర్వాత తలమడుగు మండలంలోని రుయ్యాడి గ్రామ పంచాయతీ రిజర్వేషన్ నోటిఫికేషన్ను సవాలు చేస్తూ గ్రామస్తులు తెలంగాణ హైకోర్టులో రిట్ దాఖలు చేశారు. డాక్టర్ ఎల్చల దత్తాత్రేయ తదితరులు దాఖలు చేసిన ఈ పిటిషన్లో గ్రామంలో ఎస్టీ జనాభా లేకపోయినా సర్పంచ్ పదవి సహా 5 వార్డు స్థానాలకు ఎస్టీ వర్గానికి రిజర్వేషన్ చేయడం చట్టబద్ధం కాదని పిటిషన్ల తరపున అడ్వకేట్ బురా రమేష్ వాదనలు వినిపించారు. జిల్లా కలెక్టర్ గెజిట్ నంబర్ 11 ద్వారా ప్రకటించిన రిజర్వేషన్ నోటిఫికేషన్ వాస్తవ జనాభా గణాంకాలకు విరుద్ధంగా ఉందని పిటిషనర్లు పేర్కొన్నారు. గ్రామంలో ఎస్టీ జనాభా లేకపోవడంతో కీలకమైన సర్పంచ్ పదవి పలు వార్డు స్థానాలు ఖాళీగా ఉండిపోయి గ్రామ పరిపాలన స్తంభించిపోయిందని వారు తెలిపారు. పిటిషనర్ల తరపున వాదించిన అడ్వకేట్ బూరా రమేష్ అధికారులు ఎలాంటి భౌతిక పరిశీలన లేకుండా యాంత్రికంగా రిజర్వేషన్లు కేటాయించారని పేర్కొన్నారు. ఇటువంటి నిర్ణయం రాజ్యాంగంలోని పలు ఆర్టికల్స్కు విరుద్ధమని వివరించారు. వాదనలు విన్న జస్టిస్ టి మాధవీదేవి రీట్ను నోటీస్ బిఫోర్ అడ్మిషన్ దశలో స్వీకరిస్తూ రుయ్యాడి గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు పిటిషన్ తుది తీర్పుపై ఆధారపడతాయని ఆదేశించారు. ప్రభుత్వ ప్లీడర్లు రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రామ పంచాయతీ స్టాండింగ్ కౌన్సిల్ నోటీసులు స్వీకరించి కౌంటర్ దాఖలుకు సమయం కోరారు. డిసెంబర్ 17న జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలను రుయ్యాడికి సంబంధించి తాత్కాలికంగా నిలిపివేయాలని పిటిషనర్లు అభ్యర్థించగా కేసు తదుపరి విచారణ కోసం వచ్చే ఏడాది జనవరి 5ను నిర్ణయించారు. మూడవ విడత ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకున్న నేపథ్యంలో ఆయా గ్రామాల్లో ప్రచారం ఊపందుకుంది. తలమడుగు మండలం కొత్తూరు గ్రామంలో బీజేపీ బలపరిచిన అభ్యర్థికి మద్దతుగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఇంటింటి ప్రచారం చేపట్టారు. పల్లె ప్రాంతాల అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. మూడవ విడత ఎన్నికలు జరగనున్న మండలాల్లో ప్రచారం ఊపందుకున్న నేపథ్యంలో తలమడుగు మండలం కొత్తూరు గ్రామంలో బీజేపీ బలపరిచిన అభ్యర్థి చంద్రశేఖర్ తరపున ఎమ్మెల్యే ప్రచారం నిర్వహించారు. ఈ నెల 17న మూడవ విడత ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సోమవారం సాయంత్రానికి ప్రచారం ముగిసింది. కాగా గ్రామంలో ఇంటింటి ప్రచారం చేపట్టిన ఎమ్మెల్యే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరిస్తూ బీజేపీ బలపరిచిన అభ్యర్థిని గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఎండ్రాల నగేష్, జాలారపు విఠల్, శ్రీనివాస్ రెడ్డి, సోమ గంగారెడ్డి, కొండాపూర్ శ్రీనివాస్, లోక కార్తిక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కొత్తూరు గ్రామం అంటేనే చాలా గొప్ప గ్రామం. ఈ గ్రామం ఆలోచనలన్నీ కూడా మండలంలో ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా ఆదర్శంగా తీసుకునే విధంగా గ్రామస్తులు గొప్పగా ఆలోచిస్తారు. నాకు నిన్న తలమడుగు నాయకులంతా కొత్తూరుకు రావాలి ఒకసారి. మా కొత్తూరు గ్రామ సర్పంచ్ అభ్యర్థి అయినటువంటి జలాలపు చంద్రశేఖర్ని, మీ శేఖర్ని సర్పంచ్ గెలిపించడానికి నేను ఇక్కడికి రావాలని అన్నప్పుడు నాకు ఒక నమ్మకం, విశ్వాసంతో ఇక్కడికి వచ్చిన. ఏ రకంగానైతే నిన్న ఆదిలాబాద్లో సర్పంచ్ ఎన్నికలు జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో 70% మంది భారతీయ జనతా పార్టీ సర్పంచ్ అభ్యర్థులు భారీ విజయాన్ని సాధించారు. ఈ సందర్భంగా మీ అందరికి ఒక విజ్ఞప్తి చేస్తున్నా. గ్రామ సర్పంచ్ అనే వ్యక్తి ఎక్కడ ఎవరికి ఏ అవసరం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా గ్రామంలో అన్ని రకాలుగా ముందుండి గ్రామానికి సాయం చేసేటటువంటి వ్యక్తులు కావాలి. చదువుకున్నటువంటి యువకుడు ప్రజా సేవ చేయాలన్న ఒక ఆలోచనతో ముందుకు వస్తున్నప్పుడు నిండు మనసుతో మీరు ఆశీర్వదించాలి. కార్మిక వర్గం హక్కుల సాధనే ధ్యేయంగా సిఐటియు అలుపెరుగని పోరాటాలు చేస్తోందని యూనియన్ జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ అన్నారు. సిఐటియు అఖిల భారత మహాసభలు త్వరలో జరగనున్న నేపథ్యంలో యూనియన్ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలను సోమవారం నిర్వహించారు. సిఐటియు అఖిల భారత 18వ మహాసభల సందర్భంగా అఖిల భారత కమిటీ పిలుపు మేరకు కార్మిక పోరాట పతాక ఆవిష్కరణ కార్యక్రమాన్ని స్థానిక యూనియన్ కార్యాలయంలో నిర్వహించారు. సీనియర్ నాయకులు దర్శనాల మల్లేష్ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు బొజ్జ ఆషన్న, ఉపాధ్యక్షులు అగ్గిమల్ల స్వామి, నవీన్ కుమార్, సురేందర్, పండుగ పుచ్చన్న, దేవిదాస్, చంపత్ తదితరులు పాల్గొన్నారు. వర్ధిల్లాలి సిఐటియు, రిప్రజెంట్ చేయండి సిఐటియు అఖిల భారత వర్ధిల్లాలి ఐక్యత పోరాటం, వర్ధిల్లాలి ఐక్యత పోరాటం, వర్ధిల్లాలి ఎర్ర జెండా, వర్ధిల్లాలి ఎర్ర జెండా, వర్ధిల్లాలి కార్మిక పోరాటం. డిసెంబర్ 31 నుండి జనవరి 4 వరకు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో మహాసభలు జరగనున్నాయని సిఐటియు జిల్లా కార్యదర్శి అన్నముల్ల కిరణ్ తెలిపారు. లక్షలాది మంది కార్మికులతో భారీ బహిరంగ సభ ర్యాలీ ఉంటుందని, దేశం నలుమూలల నుండి కార్మిక ప్రతినిధులు హాజరు కానున్నారని అన్నారు. భారత కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలపైన, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలపైన మహాసభల్లో చర్చించి సమస్యల పరిష్కారం కోసం రానున్న రోజుల్లో నిర్వహించబోయే పోరాటాలను రూపొందించడం జరుగుతుందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం భారత కార్మిక వర్గం త్యాగాలు చేసి పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలని నిర్వీర్యం చేస్తూ కార్పొరేట్లకు అనుకూలంగా 4 లేబర్ కోడ్లను తీసుకువచ్చిందని అన్నారు. కేంద్రం కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలపై రానున్న రోజుల్లో నిర్వహించబోయే ఐక్య పోరాటాలకు మహాసభలు వేదిక కానున్నాయని, మహాసభలను కార్మిక వర్గం జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. డిసెంబర్ 31 నుండి జనవరి 4 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నంలో జరగనున్నాయి. ఈ మహాసభల జయప్రదాన్ని కాంక్షిస్తూ సిఐటియు అఖిల భారత కమిటీ పిలుపు మేరకు వాడవాడలా కార్మికుల ఇళ్లపైన, పని ప్రాంతాల్లో జెండావిష్కరణలో భాగంగా సిఐటియు జిల్లా కార్యాలయంలో ఈ జెండావిష్కరణ చేయడం జరిగింది. ఈ అఖిల భారత మహాసభల్లో భారత కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలను, అదేవిధంగా అన్ని రాష్ట్రాల కేంద్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలపైన చర్చలు జరిపి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం, అదేవిధంగా ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలపైన రాబోయే రోజుల్లో పోరాటాల రూపకల్పనకు ఈ మహాసభలో వేదిక కానున్నాయి. ఈ మహాసభల్లో అఖిల భారత నాయకత్వం, అన్ని రాష్ట్రాల నుండి ప్రతినిధులు హాజరవుతారు. ముఖ్యంగా ఏదైతే కేంద్ర బీజేపీ ప్రభుత్వం స్వాతంత్రానికి పూర్వం నుండి అంటే 1930 నుండి 1920 నుండి భారత కార్మిక వర్గం అనేక పోరాటాలు, త్యాగాలు చేసి సాధించుకున్న కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తూ, ఆ చట్టాల్లో మార్పులను చేస్తూ కార్పొరేట్లకు అనుకూలంగా 4 లేబర్ కోడ్ల రూపంలో తీసుకువచ్చింది. ఈ లేబర్ కోడ్ల రద్దు కోసం, అదేవిధంగా భారత కార్మిక వర్గం కనీస వేతనాలు అడుగుతూ ఉన్నది. 26,000 రూపాయలు ప్రతి కార్మికునికి కనీస వేతనం ఇవ్వాలని కోరుతూ ఉన్నది. కానీ కేంద్ర బీజేపీ ప్రభుత్వం రోజుకు 173 రూపాయలు ఉంటే సరిపోతుందని చెప్పేసి కనీస వేతనాన్ని ప్రకటించడం బీజేపీ యొక్క కార్మిక వ్యతిరేక వైఖరిని
ప్రదర్శిస్తూ ఉన్నది. ఈ విధానాలకు వ్యతిరేకంగా ఈ లేబర్ కోడ్ల రద్దు కోసం, ఈ కనీస వేతనాల సాధన కోసం, ఉద్యోగ భద్రత కోసం రాబోయే కాలంలో సిఐటి ఆధ్వర్యంలో ఆందోళన పోరాటాలను ఈ మహాసభల్లో రూపొందించనున్నారు. కాబట్టి కార్మిక వర్గం ఈ అఖిల భారత మహాసభలను జయప్రదం చేయాల్సిందిగా పిలుపునిస్తా ఉన్నాం. ఆదిలాబాద్ ఆర్టీసీ డిపో పరిధిలోని కార్గోలో వినియోగదారులు తీసుకెళ్లని వస్తువులకు ఈ నెల 18న వేలంపాట నిర్వహిస్తున్నట్లు డిఎం ప్రతిమారెడ్డి తెలిపారు. ఉదయం 11 గంటలకు డిపో ఆవరణలో వేలంపాట ఉంటుందని, ఆసక్తి ఉన్నవారు వేలంపాటలో పాల్గొని తమకు అవసరమైన వస్తువులను కొనుగోలు చేసుకోవచ్చని పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 3వ విడత ఎన్నికలు జరిగే గ్రామాల్లో ముగిసిన ప్రచారం. పలు గ్రామాల్లో పర్యటించిన ఎస్పీ అఖిల్ మహాజన్. ఎన్నికల నియమావళిని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టీకరణ. గ్రామాభివృద్ధి లక్ష్యంగా కేంద్రం విధానాలు. 2వ విడతలో గెలిచిన బీజేపీ అభ్యర్థులను ఘనంగా సత్కరించిన ఎమ్మెల్యే పాయల్ శంకర్. గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచన. ప్రజాహితమే లక్ష్యంగా అనునిత్యం పాటుపడాలి. సర్పంచులుగా విజయం సాధించిన బీఆర్ఎస్ అభ్యర్థులకు మాజీ మంత్రి జోగు రామన్న సూచన. పార్టీ కార్యాలయంలో పలువురికి ఘన సత్కారం. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతూ వ్యాధులకు దూరంగా ఉండాలి. శిక్షణ కార్యక్రమంలో డిఎంఎండ్హెచ్ఓ నరేందర్ రాథోడ్ వెల్లడి. హెచ్పివి వ్యాక్సినేషన్పై వైద్య సిబ్బందికి అధికారుల విస్తృత సూచనలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.